అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో తొందరలో మీకున్న ఎలాంటి కోరికలు నెరవేరబోతున్నాయి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What kind of desires and wishes of my collective will be fulfilled in the near future? What desires and wishes will be fulfilled for my collective in the near future? సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్కి సంబంధించి నేను ఈ వీక్లో స్లాట్స్ ఓన్లీ టుడే, ఈరోజు ఇంకా రేపు మాత్రమే తీసుకుంటాను. నెక్స్ట్ వీకెండ్లో మోస్ట్లీ తీసుకోను, సాటర్డే సండేకి. ఈ వీక్లో నాకు కొంచెం వర్క్ ఉంది. నిన్నటి రీడింగ్లో చెప్పాను రైట్, కొంచెం నాకు వర్క్ కూడా ఓవర్గా అయ్యింది అని చెప్పేసి. సో దానివల్ల ఈ సాటర్డే సండే నేను కొంచెము రెస్ట్ తీసుకోవడానికి అన్నట్లు పెట్టుకున్నాను అనమాట. సో సాటర్డే సండే నేను ఎలాంటి స్లాట్స్ అనేది తీసుకోవట్లేదు. సో ఈ వీక్లో ఓన్లీ ఇవాళ ఇంకా రేపు మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, సో ఎస్, మళ్ళీ తీసుకున్నప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఛానల్లోనే. సో అప్పుడు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now? What kind of wishes and dreams of my collective will be fulfilled in the near future? First వచ్చేసి Knight of Swords, Two of Swords, Five of Swords. స్వోర్డ్స్ ఎనర్జీ, బట్ ఇది ఒక రకంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఓ మై గాడ్, సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్. వన్ మోర్ యూనివర్స్. ఓకే, బై ద వే ఇవాళ మనము ఏరీస్ సీజన్లో ఉన్నాము. ఇవాళనే స్టార్ట్ అయింది ఏరీస్ సీజన్, అంటే మేషరాశి సీజన్ అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది మనకు న్యూ ఇయర్ టైప్, అందుకే మనకి ఇప్పుడు చైత్ర మాసం అని అంటాం రైట్ మన తెలుగులో. సో ఈ మంత్లోనే మోస్ట్లీ ఉగాది టైంలో స్టార్ట్ అవుతుంది రైట్, ఒక కైండ్ ఆఫ్ న్యూ ఇయర్ అనమాట. సో చూద్దాము. ఇంకొక మెసేజ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ మనకు జస్టిస్ అనేది చూపిస్తుంది. సో జస్టిస్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో మీరు మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి జస్టిస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనరల్లీ మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, వర్క్ రిలేటెడ్ అవ్వనివ్వండి, లేకపోతే సక్సెస్ రావాలి అని చెప్పేసి చాలా వర్క్ చేయడము, గోల్స్ ఫినిష్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉండడము. అంటే పర్టికులర్లీ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, కొంతమందికి కనెక్షన్ సిచ్యువేషన్లో మీరు ట్రై కష్టపడుతూ ఉండొచ్చు, లైక్ అంటే ఒక పాజిటివ్గా జరిగితే బాగుంటుందని చెప్పేసి. కొంతమందికి సక్సెస్ కోసం అని వర్క్ చేస్తూ ఉండొచ్చు, చాలా టైం వరకు కష్టపడ్డం. సో ఇలా ఏ విధంగా అయినా సరే మీరు ఒక మంచి కర్మని చేశారు అని అంటే దానికి సంబంధించిన ఫలితం అనేది మీకు తొందరలో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. జస్టిస్ అంటేనే కర్మకు ఫలితం అనేది దొరకబోతుంది మీకు తొందరలో అన్నట్లు చూపిస్తుంది. అండ్ మీ లైఫ్లో కూడా బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, డెత్ కార్డ్ చూపిస్తుంది. డెత్ కార్డ్ చూపిస్తుంది అంటే ఇది డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి లైక్ పెయిన్ఫుల్ సైకిల్స్లో మీరు ఉండడం. ఇక్కడ మనకు అన్ని కార్డ్స్ కూడా అదే చూపిస్తుంది. చాలా టైం నుంచి ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడము, ఎంత ట్రై చేసినా ఎండ్ అవుతుందా అంటే ఎండ్ కాకుండా ఉండడము. ఇది మీరు వద్దనుకున్న ఆ సిచ్యువేషన్ మీ లైఫ్లోకి రావడం అనమాట. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ట్రాన్స్ఫర్మేటివ్ సిచ్యువేషన్, బాధపడ్డం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నా ఫైనల్లీ దాని నుంచి మీకు ఒక టైప్ ఆఫ్ పీస్ అనేది రాబోతుంది. మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళబోతున్నారు, హ్యాపీనెస్ సైడ్ వెళ్ళబోతున్నారు, పీస్ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో మీరు పడిన కష్టానికి ఫలితం ఇప్పుడు రాబోతుంది. స్పెషల్లీ ఏదైనా లైక్ ఈ చాలా టైం నుంచి ట్రై చేసిన దానికి ఇప్పుడు మీరు పాజిటివ్ రిజల్ట్స్ అనేది చూడబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ అదొకటే కాదు, జస్టిస్ వచ్చేసి కొన్నిసార్లు మీరు లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా ట్రై చేస్తున్నా చాలా టైం నుంచి మీకు తెలుసు మీ
మీరు మీ సైడ్ నుంచి ఎలాంటి రాంగ్ లేదని చెప్పేసి, కానీ మీరు చిక్కుకొని పోయి ఉన్నారు, ఇలాంటి కేసెస్ ఏదైనా ఉంటుంది రైట్, అన్నెసరీగా ఏదైనా చిన్నదాని నుంచి పెద్దది, దానికి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ అనేది వినడము. అంటే ఇప్పుడు ఈ జస్టిస్ కాబట్టి కొంచెం రిజల్ట్ అనేది ఆల్మోస్ట్ మీ సైడ్కి రాబోతుంది అని చెప్పేసి వినేది ఉంటుంది చూడండి, అలాంటిది. ఒకవేళ ఫైన్స్ లాంటిది, మనీ లాంటిది టూ మచ్గా అవుతుందని అంటే దానికి సంబంధించి తక్కువగా రావడము. సో ఇలా ఉంటుంది రైట్, డిఫరెంట్గా ప్రతిదానికి. సో దీనికి సంబంధించి కూడా జస్టిస్ అనేది మీకు రాబోతుంది, ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట. అండ్ అదొకటే కాదు, చాలామందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ లైఫ్లో కంట్రోలింగ్ సిచ్యువేషన్స్, అథారిటేటివ్ ఫిగర్స్ లైక్ వేరే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడము, వాళ్ళకి నచ్చింది చేయడము, లేకపోతే మీరే ఒకరిని అంటే మీరే మీకు తెలియకుండా మీ ఎనర్జీస్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేయడము, మీరు కొంచెం సబ్మిసివ్ అంటే కొంచెం తక్కువలాగా ఉండడము, అలాంటిది ఏదైనా ఉండింటే కనుక అంటే వేరే వాళ్ళ మాట వినడం. ఆ వేరే వాళ్ళ మాట వినడం తప్పు కాదు, నేను ఎప్పుడు చెప్పేదే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకు ప్రియారిటీ ఇచ్చుకోవాలి అని చెప్పేసి. కొన్నిసార్లు మనకు ఎవరైనా ఇష్టం అనిపించినా లైక్ కొంచెం ఎల్డర్లో అనిపించినా రెస్పెక్ట్ ఇవ్వడం కోసం మనల్ని మనం తక్కువ చేసుకొని మాట్లాడే ఛాన్సెస్, తక్కువ చేసుకునే మనల్ని మనం తక్కువగా చూసుకునే ఛాన్సెస్ ఉంటుంది రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జస్టిస్ కాబట్టి మీ లైఫ్ని మీరు కంట్రోల్లోకి తీసుకోవడము, మీ సిచ్యువేషన్ నేనే నా లైఫ్కి అథారిటేటివ్ అని చెప్పేసి లైక్ ఏదేమైనప్పటికీ ఫస్ట్ నా ప్రియారిటీ అని మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీస్కి వేరే వాళ్ళకి కాకుండా ఇంపార్టెన్స్ అనేది మీరు ఇచ్చుకుంటున్నారు, ఇది కూడా రాబోతుంది తొందరలో మీకు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే వేరే వాళ్ళ సిచ్యువేషన్స్లో మీరు కంట్రోలింగ్ అలా ఉంటే మీకు ఫ్రీడమ్ కావాలని చెప్పేసి అనుకోవడము, నా లైఫ్ నా చేతిలో ఉంటే బాగుంటుంది, నేను అంటే ఇది తెలియకుండా కొన్నిసార్లు నెగిటివ్గా అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్లో. సో ఇది కూడా రైట్, ఇలాంటి దాని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ కోరిక. సో ఇది నెరవేరబోతుంది మీకు తొందరలో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో అండ్ ఇంకోటి కమెంట్స్కి సంబంధించి ఇది చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలిసిందే మన ఛానల్ వచ్చేసి మోస్ట్లీ మనము పాజిటివ్గా ఉండాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి, స్పిరిచువల్గా గ్రో అవ్వాలి అని చెప్పేసి రైట్. స్టార్టింగ్ నుంచి ఛానల్ మోటోనే ఇది. సో ఆల్రెడీ చాలా లైక్ సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అన్నట్లు చెప్తున్నాను. సో కమెంట్స్ మాత్రం ఎప్పుడు క్లీన్గా పాజిటివ్గా మిమ్మల్ని మీరు ఎనర్జైజ్ చేసుకునేలాగా అండ్ అవతల వాళ్ళకు కూడా పాజిటివ్గా ఎనర్జైజ్ చేసేలాగా ఉండేలాగా పెట్టుకోండి. ఓకే, నెగిటివ్ లాంగ్వేజెస్ అవ్వనివ్వండి, వర్డ్స్ ఇలాంటిది ఏదైనా సరే యూజ్ చేయకండి కమెంట్లో. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు రీడింగ్స్లోనే, అలాంటి కమెంట్స్ ఎవరైనా పెడితే నేను డెఫినెట్లీ ఆ ఛానల్ని ఆ పర్సన్ని రిపోర్ట్ చేస్తాను అని చెప్పేసి. ఓకే, సో క్లీన్గా ఉంచుకోండి కమెంట్స్ మాత్రం. చాలా వరకు 99% వరకు చాలా క్లీన్ మెసేజెస్ మన ఛానల్లో అయితే ఎవరు నెగిటివ్గా ఏ విధంగా అయితే మాట్లాడరు. బట్ అప్పుడప్పుడు లైక్ 1-2 పర్సన్స్ అలా మధ్యలో వచ్చేసి నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మేబీ వాళ్ళకి తెలియదు అనుకుంటాను, సో అందుకని చెప్పేసి. ఓకే, సో క్లీన్గా మెయింటైన్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే స్ప్రెడ్ చేయండి. ఓకే, సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి కోరికలు నెరవేరుతున్నాయి తొందరలో మీ లైఫ్లో అని చెప్పేసి. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది మీకు, 2 ఆఫ్ స్వోర్డ్స్ కూడా. సో ఫస్ట్ మెసేజ్ ఇక్కడ నైట్ ఆఫ్ స్వోర్డ్స్ ఏంటి అని అంటే మీలో ఎవరైనా ఏదైనా కమ్యూనికేషన్కి సంబంధించి ఏదైనా కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు చాలా టైం నుంచి అని అంటే మాత్రం తొందరలో మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఈ కమ్యూనికేషన్ వచ్చేసి కనెక్షన్కి రిలేటెడ్ చూపిస్తుంది, బట్ అది కొంచెం సెకండరీ. కానీ ప్రైమరీ ఎనర్జీ మాత్రం ఇక్కడ ఏం చూపిస్తుందంటే కమ్యూనికేషన్, స్పెషల్లీ ఏదో డిస్టెన్స్ నుంచి కమ్యూనికేషన్ రావాలని చెప్పేసి, ట్రావెల్కి సంబంధించి కమ్యూనికేషన్, ట్రావెల్కి సంబంధించిన న్యూస్ లాంటిది, లేకపోతే వర్క్ రిలేటెడ్కి సంబంధించిన న్యూస్, ఇలాంటిది ఏదన్నా మీరు కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే తొందరలో అలాంటి న్యూస్ కూడా మీకు రాబోతుంది, ఒక కాన్వర్జేషన్ అనేది జరగబోతుంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఈ కాన్వర్జేషన్ అవ్వనివ్వండి, ఈ కమ్యూనికేషన్ ఏది వచ్చినా సరే కొంతమందికి సడన్ చేంజెస్ అనేది తీసుకొని రావడం, పాజిటివ్ వేలో చేంజెస్ అనేది తీసుకొని రావడం అనేది చూపిస్తుంది. అండ్ మీరు కనుక ఒకే ప్లేస్లో స్టక్ అయిపోయి ఉన్నారు, చాలా టైం నుంచి ట్రావెల్ చేస్తే బాగుంటుంది, వేరే ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని అంటే ఈ కమ్యూనికేషన్ ఇది ఏదైతే వస్తుందో ఇది మిమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, స్పెషల్లీ చేంజ్ కావాలని కోరుకుంటున్నారు, బట్ ఒకే ప్లేస్లో ఉండి మీకు అది అవ్వట్లేదు అని అంటే సో దీనికి సంబంధించి మీకు తొందరలో కమ్యూనికేషన్ వస్తుంది, దాని నుంచి మీరు వేరే ప్లేస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో కొంతమందికి ఇక్కడ ఏంటంటే 2 ఆఫ్ స్వోర్డ్స్తో మీరు కనుక క్రాస్ రోడ్లో ఉన్నారు,
ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సిచ్యువేషన్కి సంబంధించి. అటు వెళ్ళాలా లేకపోతే ఇటు వెళ్ళాలా, ఏం చేయాలి, లైక్ మీరు 2 వర్క్స్ చేస్తున్నారు అనుకోండి. లైక్ వర్క్ ఏదో చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్నది, ఇంకోటి కొత్తది కూడా వచ్చింది, ఏది బెటర్ నాకు, పాత వర్క్లోనే గ్రో అవుతుందా లేకపోతే కొత్త వర్క్ బాగుంటుందా, ఇలాంటి కన్ఫ్యూజన్స్. కొంతమందికి కనెక్షన్స్కి కూడా చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా టైం నుంచి కాన్వర్జేషన్ కోసము, కమ్యూనికేషన్, కమిట్మెంట్ కోసము, రిలేషన్షిప్ కోసం, మ్యారేజ్ అని చెప్పేసి ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ అవ్వాలా అంటే ఇప్పుడు స్టక్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది చూడండి. ఇలాంటిది డెసిషన్ తీసుకోలేకపోవడము, ఇండెసిషన్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. ఎందుకంటే అది అక్కడ డెసిషన్ ఏందో అర్థం అవ్వట్లేదు మీకు. సో ఇలాంటి దానికి సంబంధించి ఏదైతే స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారో, మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని అంటే ఆటోమేటిక్లీ యూనివర్స్ నుంచి మీకు సైన్ రావడం, ఆటోమేటిక్లీ మీరు ఆ పాజిటివ్ డెసిషన్ సైడ్ ఏదైతే మీకు బెటర్గా హెల్ప్ అవుతుందో, ఏదైతే మీకు గ్రోత్ని ఇస్తుందో అలాంటి డెసిషన్ సైడ్ మీరు మూవ్ అవుతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే ఓవరాల్గా మీరు స్టక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా సరే చాలా కన్ఫ్యూజ్డ్ సిచ్యువేషన్, అసలు హ్యాపీనెస్ అనిపించదు, మెంటల్లీ ఇది అనమాట హెడేక్ లాంటిది కాజ్ చేయడం అని చెప్పొచ్చు 5 of Swordsతో. సో టూ మచ్ మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ డెసిషన్ ఏది వచ్చినా సరే మీరు తొందరగా దీని నుంచి మూవ్ అవుతున్నారు, ఈ స్టక్ ఎనర్జీ నుంచి. ఫైనలీ ఒక పాత్ అనేది చూస్ చేసుకుంటున్నారు మీ సిచ్యువేషన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమందికి ఇది థాట్స్కి సంబంధించి మీరు ఓవర్గా థింక్ చేయడం అనమాట. ఏదో ఒక ఓవర్గా థింకింగ్ నుంచి బయటికి రావడం ఒకటి. అండ్ కొంతమందికి 2 ఐడియాస్ ఉండడము, ఇది బెస్టా అది బెస్టా అని చెప్పేసి, రైట్, దాంట్లో మీరు ఒకటి చూస్ చేసుకోవడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. అంటే కన్ఫ్యూజన్లో ఉండకుండా దాని నుంచి బయటికి రావడం అనేది కూడా చూపిస్తుంది. సో ఇలాంటి స్టక్ ఎనర్జీ నుంచి, డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్స్ నుంచి కూడా మీరు తొందరలో బయటికి రాబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కోరిక. ఎందుకనంటే ఆ సిచ్యువేషన్లో ఏదో డెసిషన్ కావాలి. నన్ను అడిగితే మనం కోరుకునే దాంట్లో మనీ కావాలి, అనుకున్నది జరగాలి, దానికంటే ఇలాంటివి చాలా డిస్టర్బింగ్ అనమాట. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో, ఈ పెయిన్ఫుల్ దాంట్లో, ఈ ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఎప్పుడు ఆలోచిస్తూ స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏదైనా చేయాలనుకున్నా, గోల్స్ని పూర్తి చేయాలనుకున్నా, ఏదైనా వర్క్ కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఫినిష్ చేయాలనుకున్నా చేయలేము. ఎందుకంటే ఈ థాట్స్ వల్ల డిస్టర్బ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, కొన్నిసార్లు ఈ ఆన్సర్ వచ్చేంత వరకు నేను చేయలేను, ఈ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఇది అయిపోవాలని చెప్పేసి అనిపిస్తుంటుంది, రైట్, అలాంటిది అనమాట. సో ఫోకస్ అనేది మిస్ అవుతుంది. సో కాబట్టి దీని నుంచి మీరు బయటకు వస్తున్నారు, పీస్ అనేది మీకు రాబోతుంది అందుకనే అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. అండ్ కొంతమందికి డెఫినెట్లీ ఇక్కడ 5 of Swords 6 of Swordsతో ఏంటంటే మీకు తొందరలో నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి, నెగిటివ్ కమెంట్స్ నుంచి, పీపుల్ ఎవరైతే మీ గురించి గాసిప్ చేయడమో, నెగిటివిటీని స్ప్రెడ్ చేయడమో, నెగిటివ్గా మాట్లాడి మిమ్మల్ని తక్కువ చేయడమో వేరే వాళ్ళ ముందు, అలాంటి ఎనర్జీస్ నుంచి కూడా మీరు మూవ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఎందుకంటే ఇది నార్మల్గా అయితే రావట్లేదు, ఇది ఎప్పటి నుంచో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఇంక ఇది టూ మచ్ అయిపోయింది అనమాట, హెవీ అయిపోయింది. సో కాబట్టి 5 of Swords నుంచి 6 of Swords ఇది ట్రాన్సిషన్ అనమాట. అంటే ఇంకా కంప్లీట్లీ ఇప్పుడు చేంజ్ అయితే కావాలి, ఇంకా ఇదే సిచ్యువేషన్లో ఉండలేము అని చెప్పేసి మీరు నిర్ణయం తీసుకోవడం. మీరు నిర్ణయం తీసుకొని ఎక్స్పీరియన్స్ చాలా వచ్చేసింది. ఇక చూడండి, అమ్మాయి సూట్ కేసు తీసుకుని వెళ్తుందని అంటే ఇంకా వెళ్ళిపోవడమే బెస్ట్, ఇక్కడ ఉండకూడదు, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వద్దు అని చెప్పేసి అనమాట దాని మీనింగ్. ఓకే, చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం అనమాట. సో కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఏంటి అని అంటే చాలా వరకు సఫర్ అయ్యారు, ఎంతోమంది నెగిటివిటీస్ తీసుకున్నారు, లేకపోతే కొంతమంది సర్కాస్టిక్గా మాట్లాడడము, ఎంకరేజ్ చేయకపోవడం మిమ్మల్ని, దీనివల్ల నిన్నటి రీడింగ్ చూస్తే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోవడం, రైట్. సో ఇలాంటిదన్నమాట. ఇది జరిగి మీరు స్టక్ అయిపోవడము, ఏం చేయాలో తెలియదు, ఫ్రీడమ్ అనేది లేకపోవడం. సో కాబట్టి ఇలాంటి మాటల నుంచి మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది, మీరు సొల్యూషన్ సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. కొంతమందికి డెఫినెట్లీ ట్రావెల్ చూపిస్తుంది, ప్లేస్ చేంజ్ చూపిస్తుంది, షిఫ్టింగ్ చూపిస్తుంది. అందుకనే ట్రాన్సిషన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా మీరు చేంజ్ అనేది నోటీస్ చేస్తారు. ఎప్పటికైనా సరే మీ లైఫ్లో మీకు చేంజ్ కావాలంటే ప్లేస్ని షిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్లీ మీరు లొకేషన్ చేంజ్ అయిన వెంటనే మీ లైఫ్లో చేంజ్ అనేది మీరు చూస్తారు. కామన్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అది జరగడము, ట్రాన్సిషన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడము మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే ప్లేస్ చేంజ్ చేయడం వల్ల ఎనర్జీస్ చేంజ్ అయ్యి మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలాంటిది ఇక్కడ చూపిస్తుంది. మీరు 6 of Swordsతో ట్రాన్సిషన్, వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవడము, దూరంగా ఉండడము, అందరి నుంచి లైక్ ఫ్రీగా ఉండడం అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది జరిగే ఛాన్సెస్ కూడా మీకు ఉంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే
ఈ సిచ్యువేషన్కి సంబంధించి మీ సొల్యూషన్స్కి సంబంధించి వెళ్ళేది మీకు హెల్ప్ అనేది రాబోతుంది సడన్లీ. అదే ఇందాక మనం ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడము డిస్టెన్స్ నుంచి, రైట్? సో ఇలాంటి మెసేజ్ రావడము, ఏదో పర్సన్ నుంచి కాల్ రావడము, లేకపోతే ఏదో సిచ్యువేషన్లో ఏదో ఇంప్రూవ్మెంట్ జరిగి, అంటే యూనివర్స్ నుంచి మీకు సడన్ హెల్ప్ అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హెల్ప్ అనేది వచ్చేసి మీరు నెగిటివిటీ నుంచి పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు, లవ్ సైడ్ వెళ్తున్నారు, పీస్ఫుల్ సైడ్, పీస్ ఇంకా హ్యాపీనెస్ సైడ్, ఫుల్ సొల్యూషన్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఒక్కసారిగా మీరు ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వెనక్కి తిరిగి చూస్తే ఇది నా లైఫ్లో జరిగిందా, ఎంత ఎక్స్పీరియన్స్ కదా, ఫైనల్లీ నేను ఈ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ బయటకు వచ్చేసాను అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ మెంటల్ స్ట్రెస్ నుంచి మీరు బయటికి రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే లైక్ చాలా స్టింజీగా ఉండడము, పిస్నహరితనంగా అంటారు చూడండి, అదనమాట. సో కొంతమంది మన లైఫ్లో మీరు ఓవర్ గివింగ్ ఎనర్జీస్ అవుతేను, మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్లో ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్, పార్ట్నర్తో రిలేషన్స్, ఇలా రిలేషన్స్కి సంబంధించి మీరు గివింగ్ ఎనర్జీ అంటే మీరు అఫెక్షన్ చూపించడము, లవ్ చూపించడము, మాట్లాడడము, ఎప్పుడు ఇనిషియేట్ చేస్తూ ఉండడం, రైట్? అలాంటిదంతా చేసినప్పుడు మీకు రిసీవ్ చేసుకునేది ఎంత, మీరు మొత్తం అంతా లైక్ అంత ఎనర్జీస్ని చూపిస్తే మీకు వచ్చేది కొంచెం తిరిగి రావడం. అంటే మీరు కొంతమంది, నాకు బేసిక్గా తెలిసే ఎగ్జాంపుల్ అయితే ఇది. ఓకే, కొంతమంది మెసేజెస్ చాలా స్ట్రాంగ్గా లైక్ ఫుల్ పారాగ్రాఫ్ పంపుతారు, దానికి ఆన్సర్ ఓకే అని వచ్చింది అనుకోండి, సారీ బట్ అదే నాకు గుర్తుకొస్తుంది ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ అయితే. ఓకే, సో అలాంటిదన్నమాట ఇక్కడ మీరు ఎంతో చేయడము కానీ రిప్లై రావడం మాత్రం ఓకే, ఇలాంటి రిప్లైస్ ఎంత చిరాకు అనిపిస్తుంది, రైట్? సో అలాంటిది ఇక్కడ అనమాట. అంటే మీరు ఎంత ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడము ఏదో సిచ్యువేషన్కి సంబంధించి, ఎస్పెషల్లీ రిలేషన్షిప్కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. కానీ దానికి రెస్పాన్స్ మాత్రము, ఎఫర్ట్స్ మాత్రం అవతల నుంచి చాలా తక్కువగా రావడం, అంటే ఇంతే ఇవ్వడం అనమాట. సో విసిగిపోయారు, రైట్? కొంతమందికి అదే ఇక్కడ ఎనర్జీ. సో దానివల్ల ఇంకా ఉపయోగం లేదు ఎందుకు అని చెప్పేసి ఈసారి మీరేంటి అని అంటే ఆ గివింగ్ ఎనర్జీలో ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ రివర్స్, ఇప్పుడు ఆ పారాగ్రాఫ్స్ మీరు కాకుండా ఓకే అని చెప్పేది మీ ఎనర్జీ అనమాట. సో దాంట్లోకి మీరు వెళ్తున్నారు, ఆ సిచ్యువేషన్కి బౌండరీస్ అనేది పెడుతున్నారు, లిమిట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఓవర్ గివింగ్ ఎనర్జీలో అయితే ఉండట్లేదు అన్నట్లు చూపిస్తుంది. స్పెషల్లీ ప్రతి ఒక్కరికి కాదు, మీకు ఎవరైతే ఇలా ట్రీట్ చేస్తారో వాళ్ళతో మీరు అంటే ఏదో రివెంజ్ తీసుకోవాలని అలా కాదు, ఎందుకనంటే రెస్పెక్ట్ఫుల్గా ఒక స్టెప్ బ్యాక్ తీసేసుకోవడం అనమాట. ఎప్పుడైనా అంతే, మనం ఇచ్చే దగ్గర మనకు అంతే దొరకకపోతే పర్లేదు, నీకు ఇంతే తెలుసు కాబట్టి నాకు నచ్చట్లేదు, నేనే ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మనం స్టెప్ బ్యాక్ తీసుకోవడం అనమాట. ఎందుకు అని అంటే అది మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్లు ఆ స్టెప్ బ్యాక్ తీసుకోవడము. నేను నా ఇంపార్టెన్స్ అక్కడ కనిపించట్లేదు అంటే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకు అక్కడ ఉండి ఇన్సల్ట్ అవ్వడం అని చెప్పేసి అనమాట. సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది. మీరు తొందరలో అలాంటి ఎనర్జీస్ నుంచి, మీకు రెస్పెక్ట్ చూపించని వాళ్ళ దగ్గర నుంచి మీరు స్టెప్ బ్యాక్ తీసుకుంటున్నారు, బౌండరీస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు, గార్డెడ్ ఎనర్జీలోకి వెళ్తున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇంతవరకు చేయలేకపోతున్నారు అని అంటే ఇప్పుడు చేయడం అనమాట. సో అది కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఒక డ్రీమ్, ఒక కోరిక అనేది మీకు నెరవేరడం లాంటిదని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రైమరీ ఎనర్జీలో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఇది రీచ్ అవ్వాలి అని అనుకుంటే అవ్వట్లేదో ఇప్పుడు మీరు రీచ్ అవుతున్నారు, ఫైనల్లీ ఒక స్ట్రాంగ్ చేంజ్ అనేది చూస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి మనీ పరంగా మీకు ఏంటి అని అంటే చాలా టైం నుంచి కొంచెము సేవింగ్స్ అనేది జరగట్లేదు, ఇవి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉన్నారు, మనీ పరంగా కూడా అంతగా స్టెబిలిటీ లేదు. సో తొందరలో మీకు మనీ పరంగా ఏదైతే ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి మీకు స్టెబిలిటీ అనేది రాబోతుంది, కొంచెం సెక్యూర్ అవుతున్నారు, మనీ అనేది కొంచెం ఫ్లో అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో మనీ రిలేటెడ్కి సంబంధించి ఓన్లీ అదే, కానీ మిగతా అన్నెసరీ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి, హెడేక్ నుంచి, మెంటల్ స్ట్రెస్ నుంచి, దీని నుంచి అన్నిటి నుంచి బయటకు వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ మెయిన్ మెసేజ్ అనమాట. మెయిన్ అదే మీకు నెరవేరబోతుంది. ఓకే, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు వస్తున్నారు, ఇంకా ఎలాంటి కోరికలు మీరు నెరవేరుతున్నాయి అన్నవి చూద్దాం. ఓన్లీ 3 మెసేజెస్ తీసుకుంటాను నేను ఈ డెక్ నుంచి. Universe, what else? What kind of desires and wishes of my collective is going to be fulfilled soon? Manifest, very nice.
అబాండన్మెంట్, మ్యారేజ్ అనేది కూడా చూపిస్తుంది. కొంతమందికి మ్యారేజ్కి సంబంధించి ఏదైనా ఉంటే మ్యారేజ్ కూడా జరిగే ఛాన్సెస్, మ్యారేజ్కి సంబంధించి మంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. ఓకే, లాస్ట్ వచ్చేసి పేషెన్స్ అనేది ఉంది. పేషెన్స్ అనేది ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ అది ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు యాక్చువల్గా, ఈ అన్ని ఏదైతే మనకు మెసేజ్ చూపించిందో. సో అది మీకు ఒక బెనిఫిట్ లాగా, ఒక అవుట్కమ్ లాగా రాబోతుంది పేషెన్స్ అనే అన్ని సిచ్యువేషన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు అబాండన్మెంట్ ఇష్యూస్ అంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. ఓకే, ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనమాట. యాక్చువల్లీ ఇన్సెక్యూరిటీస్ వల్లే మనం కొన్నిసార్లు రిలేషన్స్లో కనెక్షన్స్లో ఉండేది. అది యాక్చువల్లీ రాంగ్ వే ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఓకే, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడదాము. ఏంటి అని అంటే ఇక్కడ అబాండన్మెంట్ అంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఉంటుంది చూడండి, భయము, విడిచిపెట్టేస్తారేమో అని చెప్పేసి రీఅష్యూరెన్స్ కావాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేనంటే ఇష్టమా లేదా అని ప్రతిసారి అడుగుతూ ఉండడం, అది అబాండన్మెంట్ ఇష్యూనే. ఎందుకనంటే ఆ పర్సన్ మనకి సెక్యూర్గా నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పట్లేదు అంటే కొంతమందికి 2 రోజులకు ఒకసారి రీఅష్యూర్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే అది చెప్పకపోతే నేనంటే ఇష్టం లేదేమో అని ఇన్సెక్యూరిటీ అనమాట. ఓకే, సో అది అబాండన్మెంట్. మన మీద మనకి లేకపోతే అలా వేరే వాళ్ళ నుంచి వ్యాలిడేషన్ కావాలి, వేరే వాళ్ళ నుంచి ఆన్సర్ కావాలని చెప్పేసి అనిపించడం. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, రీఅష్యూరెన్స్ కావాలి. ఒకవేళ ఈ అవతల పర్సన్ ఎవరైనా, అది రిలేషన్స్, మీ పార్ట్నర్ ఎవరైనా చెప్పలేదు అని అంటే మనకు వదిలిపెట్టేసి వెళ్ళినట్లు అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ ఇష్యూ వల్లనే సమ్ కనెక్షన్స్ చెప్తున్నాను, రైట్? గివింగ్ ఈ దీని వల్లనే వాకింగ్ అవే ఎనర్జీ, మనం రన్నింగ్ అని చెప్తూ ఉంటాను, రైట్? ఇదే అది రన్నింగ్ అవే వచ్చేసి ఈ అబాండన్మెంట్ ఫీల్ అవుతారు కాబట్టి అది ఆ బాధ అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారే దారి మధ్యలో అని చెప్పేసి ఫీలింగ్ అనమాట. ఓకే, కోల్డ్ ఎనర్జీలో ఉన్నట్లు. సో ఇలాంటి ఇష్యూస్లో ఏదైనా ఉన్నారు అని అంటే అది లైక్ వదిలిపెట్టేస్తున్నారని చెప్పేసి దీని నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. దీని నుంచి మీరు బయటకు వస్తున్నారు అని అంటే నేను చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజ్ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఈ అబాండన్మెంట్ నుంచి మీరు బయటకు వస్తున్నారు అని అంటే మీరు ఇంకా ఒక మంచి హయ్యెస్ట్ సెల్ఫ్ లవ్ పొజిషన్లో రీచ్ అయ్యారు అని చెప్పేసి. ఎందుకనంటే ఎవరు వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదు, ఎవరు మీకు ఒక లైక్ నువ్వంటే ఇష్టము, నువ్వు నా లైఫ్లో ఇదంతా ఉండాలి ఇలాంటి చెప్పట్లేదు అని అంటే మీరు ఆల్రెడీ ఒక హైయెస్ట్ పాజిటివ్ ప్లేస్కి రీచ్ అయ్యారు. ఎవరి నుంచి మీకు ఆన్సర్స్ అవసరమే లేదు. మీ ఫ్రీగా మీరు ఉండడము, మీకు నచ్చినట్లు మీరు హ్యాపీగా ఉంటారనమాట, ఎవరు చెప్పినా చెప్పకపోయినా, రైట్? ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎక్స్టర్నల్ ఎనర్జీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము, అది లేదనేది సరే అది అయిపోయింది అని అంటే మీది 70% ఆఫ్ హీలింగ్ అనేది వచ్చేసిందని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడికి రీచ్ అవ్వబోతున్నారు మీరు చాలామంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అంటే ఐ డోంట్ కేర్ అని చెప్పేసి నెగిటివ్గా ఏదో ఈగో మైండ్ సెట్తో కాదు, అంటే క్యాజువల్గానే ఇప్పుడు నాకేం సంబంధం సరే ఇట్స్ ఓకే, నేనంటే ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇట్స్ ఫైన్ అని చెప్పేసి దారి చూపించడం అనమాట. అంటే అక్కడ ఏంటి అని అంటే మీకు అర్థమైంది, రైట్? నేను చెప్పేది అంటే పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఆ పర్సన్ మీద ఏదో కోపమో లేకపోతే అలాంటిది కాదు, మీ మీద మీకు రెస్పెక్ట్ అనేది పెరగడము, మీ మీద మీకు మీ సెల్ఫ్ వర్త్ అనేది మీరు తెలుసుకోవడం అనమాట. సో అందుకనే ఈ ఇష్యూస్ నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, మేనిఫెస్ట్ ఇంకా డెఫినెట్లీ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇంకొక హింట్ లాంటిది మీకు చెప్తాను, హెల్ప్ అవుతుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు వచ్చారంటే ఇంకా మిగిలింది ఏంటి? పాజిటివిటీ, రైట్? పాజిటివ్గా మిగిలింది అని అంటేనే మేనిఫెస్ట్ చేయడము అంత ఈజీ అయిపోతుంది అనమాట. ఏది కావాలనుకున్నా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు హై వైబ్రేషన్స్లో ఉన్నారు కాబట్టి మీరు నెగిటివిటీని మిక్స్ చేయట్లేదు. ఈవెన్ సబ్కాన్షియస్లీ మీరు నెగిటివిటీని మిక్స్ చేయట్లేదు మీ కోరికలో. అందుకనే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇవన్నీ జరిగిన వెంటనే అవి ఈజీగా మీ లైఫ్లోకి రావడం అనమాట. ఫ్రెండ్షిప్, లేకపోతే లవ్, లేకపోతే మనీ పరంగా లగ్జరీగా ఉండాలనుకోవడము, ట్రావెల్ చేయడము, ఇంకా ఏదైనా అవ్వనివ్వండి, అవన్నీ మీరు ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఎనర్జీ పాజిటివ్గా హై వైబ్రేషన్గా అవుతుంది కాబట్టి. ఓకే, సో మేనిఫెస్టేషన్స్ అనేది కూడా తొందరగా జరుగుతున్నాయి మీ లైఫ్లో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి చాలా లాంగ్ రీడింగ్ అయిపోయింది, బట్ నన్ను అడిగితే చాలా మంచి సెల్ఫ్ గ్రోత్ రీడింగ్ ఇది వచ్చేసి. నాకైతే నచ్చింది, ఇది మీకు కూడా నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.